హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 11 రోజులకి 6,97,00,000 షేర్ కలెక్షన్ చేసింది, అంటే నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 12,55,00,000. మరి ఈ సినిమా తెలుగులో థియేటర్కల్ బిజినెస్ చేసింది 21 కోట్లు. మరి బ్రేక్ని కొట్టాలంటే 22 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ ప్రజెంట్ ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 15,03,00,000 నెట్ కలెక్షన్ చేస్తే ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. చాలా కష్టం మామ, ఆల్రెడీ 11 రోజులు కంప్లీట్ అయింది. అండ్ మరి ఈ సినిమా అయితే తెలుగులో ఫ్లాప్ కాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది మ్యాటరు. లేకపోతే ఈ పాటకి బ్రేకింగ్ టార్గెట్ దగ్గరలో వచ్చి ఉండేది, కానీ దాదాపు టార్గెట్ ఇంకా 6 కోట్లు మాత్రమే కలెక్షన్ చేసింది, 15 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది, అది మ్యాటరు. ఇక ఓవరాల్గా ఏ రివర్స్ గ్రాస్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా 11 రోజులకి 181,10,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 12,55,00,000. ఇక కర్ణాటకలో 26,05,00,000. ఇక కేరళలో 12,85,00,000. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 21,45,00,000. ఇక ఓవర్సీస్లో 139,80,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మామ. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే, అంటే నెట్ కలెక్షన్ చూసుకుంటే 191,95,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 393,80,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఆల్రెడీ ఎస్టర్డే మూవీ టీం 400 కోట్లు ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ మనకైతే అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 185 కోట్లు. మరి బ్రేక్ని కొట్టాలంటే 187 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. మరి ఈ సినిమా ప్రజెంట్ 11 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే మామ 4,95,00,000తో సినిమా లాభాలు ఉంది మామ. ఏంటి మామ అరాచకమా? ఒక సినిమా మిక్స్డ్ స్టాక్ వచ్చి ఈ రేంజ్లో కలెక్షన్స్ బ్రేకింగ్ టార్గెట్ కొట్టేసి, అది కూడా 2 వారాల గ్యాప్లోనే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయి లాభాలు కూడా వచ్చిందంటే ఇది ఒక హీరో విజయ్ మాత్రమే సాధ్యమైన ఒక కలెక్షన్స్ అనమాట ఇవి. నిజంగా ఏ హీరోకి ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చి ఒక హై బడ్జెట్ మూవీ బ్రేకింగ్ కొట్టాలంటే అది అసాధ్యం అనమాట. ఏ హీరోకి సాధ్యపడదు. అలాంటి హీరో విజయ్ బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ చూసుకుంటే బీస్ట్ మూవీ కూడా విపరీతమైన నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ బ్రేకింగ్ టార్గెట్ కొట్టేసి లాభాలు వచ్చింది. అదేవిధంగా తర్వాత రిలీజ్ అయిన లియో మూవీ కూడా విపరీతమైన నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమా ఫ్లాప్ అయింది, కానీ బ్రేకింగ్ టార్గెట్ కొట్టేసి లాభాలు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ది గోట్ మూవీ కూడా, అండ్ మొత్తానికి ఈ సినిమా కూడా విపరీతమైన నెగిటివ్ ఎక్స్పెక్ట్ అయింది, కానీ ఫ్లాప్ టాక్ వచ్చి జస్ట్ 11 రోజులకి బ్రేకింగ్ టార్గెట్ కొట్టేసి సినిమా లాభాలు వచ్చింది. నిజంగా మావా, ఇలాంటి మిక్సీ టాక్తో వచ్చిన వరుసగా 3 సినిమాలు బ్రేకింగ్ టార్గెట్ కొట్టడం ఏంటి, దానికి మించి లాభాలు రావడం ఏంటి మా అంతా ద క్రేజ్ బాప్ ఇలా దళపతి విజయ్. నిజంగా ఇలాంటి మిక్సీ టాక్తో వరుసగా 3 సినిమాలు ఏ హీరోకి వచ్చినా కూడా మధ్యలో డ్రాప్ అయిపోయేది, అటర్ ఫ్లాప్ వచ్చేసి చాలా నష్టాలు వచ్చేది. కానీ అలాంటిది హీరో విజయ్ బ్యాక్ టు బ్యాక్ 3 మూవీ చూసుకుంటే బ్రేకింగ్ టార్గెట్ కొట్టేసి లాభాలు వచ్చి ఏంటి మూవీ అరాచకమా. అండ్ అదేవిధంగా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇళయ దళపతి విజయ్ 69 సినిమా మనకు అనౌన్స్మెంట్ ఒక 2 డేస్ బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో, నా సెకండ్ ఛానల్లో షార్ట్స్ వీడియో చేశాను. అండ్ హెచ్ వినోద్ వలిమై సినిమా డైరెక్ట్ చేసిన ఆ డైరెక్టర్ ఇప్పుడు విజయ్ 69 సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ప్రముఖ కేవిఎన్ ప్రొడక్షన్స్ అంటే హిందీ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనమాట. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు, సమంత అండ్ సిమ్రాన్, ఇలా చాలామంది క్యాస్ట్ అయితే వినబడుతుంది. తొందరలో అయితే అనౌన్స్మెంట్ రాబోతుంది అఫీషియల్గా. సో వెయిట్ చేయండి ఈ మంత్ ఎండింగ్ లోపల. అండ్ ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే మామ, అండ్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ అయితే ఓటీటీ రైట్స్ తీసుకుంది. అండ్ మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 5 లేకపోతే అక్టోబర్ 12న డామ్స్డ్గా నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా మల్టిపుల్ ఆర్డర్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాము. బాయ్.